సాక్షాత్ శ్రీనివాసుడు పర్యంకస్థాం శ్రియం హిత్వా పరిష్వక్తోగ్రజో యథ. అన్నగారు వచ్చారు, బలరాముడు వచ్చాడు అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పర్యంకంలో ఉన్న లక్ష్మిని, రుక్మిణిని వదిలి వెళ్ళి ఈయన్ని పట్టుకున్నాడే, ఈయన్ని కావలించుకున్నాడే. ఏం చేశాడో, ఏం పుణ్యం చేశాడో, ఏం గొప్ప పని చేశాడో అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారట. కృష్ణుడికి చాలా ఆనందమైంది. సంభాషణ ప్రారంభించాడు. ప్రారంభించి కుచేల, సుధామ, కుచేల అన్నాడు ఆయన. సుధామ, మిత్రమా, ఎలా ఉన్నావు, బాగున్నావా? మనం బాల్యంలో చేసిన చేష్టలని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటావా? మనం ఆ సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశాం, అది గుర్తుందా? గురువుని మరిచిపోయేవాడు ఎప్పటికీ బాగుపడ్డు. గురువుని అప్పుడప్పుడు స్మరణ చేసుకుంటున్నావా? గురు తత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతంగా వర్ణించి చెప్తారు. కేచిత్ కుర్వంతి కర్మాణి కామైరహత చేతస త్యజంతః ప్రకృతిర్దైవీ యథాహం లోక సంగ్రహం. మహాత్ములున్నారు, నేను లోక సంగ్రహం కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటాను. మహాత్ములున్నారే, వాళ్ళు సమస్తాన్ని త్యాగం చేసి నీలాగా ఉంటూ ఉంటారు. నువ్వు నేను ఇద్దరము ఒకటే, నాకన్నా నువ్వేమీ తక్కువ కాదు, నువ్వు నేను సమానమే, నాకన్నా గొప్పవాడివే నువ్వు చెప్పాలంటే. కుచేలుణ్ణి కీర్తన చేస్తూ ఉన్నాడు. అటువంటి నువ్వు గురువుని స్మరణ చేస్తున్నావా? ఒకానొక సందర్భంలో మనం గురుపత్ని చెప్పింది అని అడవులకి సమిధలు తీసుకురావడానికి వెళ్ళాం, గుర్తుందా? అప్పుడు ఆ రోజు బాగా చీకటి పడిపోయింది, వర్షం వచ్చింది, విపరీతమైన చలిగా ఉంది, మనం ఎటు వెళ్ళాలో తెలియకపోయింది మనకి. అటువంటి సందర్భంలో మనల్ని వెతుక్కుంటూ ఆ రాత్రికి రాత్రే మనం ఇంకా తిరిగి రాలేదే అని ఆయన వచ్చారు. ఆ గురువుగారు మన కోసం వచ్చి మనల్ని చూసి చాలా ఆనందించి సంతోషించి, నాయనా, శరీరం అంటే అందరికీ చాలా ఇష్టము, అటువంటి శరీరాన్ని కూడా నా కోసం లెక్క చేయకుండా మీరు ఇంత సేవ చేస్తున్నారు, కాబట్టి మీకు చదవకపోయినా అన్ని చదువులు వస్తాయి పోండి అని ఆశీర్వదించారు. ఇది గురువు అనుగ్రహం. ఇది ఆ మాట గుర్తుందా నీకు? ఆ మాటను గుర్తు చేసుకుంటున్నావా? మనం ఆ రోజుల్లో అక్కడ వేదార్థ చర్చ చేసేవాళ్ళం, అది గుర్తుందా నీకు? ఆ రోజుల్లో ఎన్నో గొప్ప గొప్ప మాటలు మనం మాట్లాడుకున్నాం, అవన్నీ నీకు గుర్తున్నాయా? ఎంతో గురుసేవ చేసి పవిత్రం అయిపోయాం మనం, అవన్నీ గుర్తున్నాయా నీకు? ఆ గురువుగారిని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నావా? ఎందుకని అంటే గురుసేవ లేకుండా ఏదీ ఫలించదు. ఏతదేవ హి సచ్చిష్యై కర్తవ్యం గురు నిష్కృతం అని ఆ రోజు ఆయన చెప్పారు, గుర్తుందా? ఇలాగే ఉండాలి శిష్యులు అన్నవాళ్ళు అని ఆ రోజు గురువుగారు కీర్తించారే మనల్ని. యద్వై విశుద్ధ భావేన సర్వార్థార్పణం గురోహో సర్వార్థాత్మార్పణం గురోహో. ఆత్మార్పణ చేసుకునే శిష్యులు ఉంటారే మీలాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్లే గురు రుణాన్ని తీర్చుకోగలరు అని ఆ రోజు ఆయన చెప్పారు. ఆ మాట గుర్తుందా? గుర్తు చేసుకుంటున్నావా? గురువుగారు అప్పుడప్పుడు గుర్తొస్తున్నారా? గురువుని ప్రతిరోజు ప్రొద్దున్న లేవంగానే ప్రాతస్మరణీయులైన ఆయన గుర్తు చేస్తున్నావా? మర్చిపోలేదు కదా ఆయన్ని. గురోరనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ ప్రజాయతే. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశాల్లో అత్యంత దొడ్డదైన ఉపదేశం. ఇది దీనికన్నా పెద్ద ఉపదేశం లేదు. గురోరనుగ్రహేణైవ, గురు అనుగ్రహం ఉంటే పుమాన్ పూర్ణ ప్రజాయతే, వాడు పూర్ణుడవుతాడు అంటే పరబ్రహ్మ అవుతాడు. ఒక సాధారణమైన జీవుడు గురువు అనుగ్రహంతో పరబ్రహ్మే అయిపోతాడు, పరబ్రహ్మ జ్ఞానాన్ని వాడు పొందుతాడు. గురు అనుగ్రహం లేకుండా ఎన్ని చదివినా కూడా ప్రయోజనం లేదు. గురువుల్ని మనం ఎప్పటికీ అవమానించకూడదు, గురువుల్ని సదా స్మరణ చేస్తూ ఉండాలి, గురువులకి సేవ చేసుకుంటూ ఉండాలి. యస్య ఛందోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభో శ్రేయసాం తస్య గురుషు వాసోత్యంత విడంబనం అని ఆయన గుర్తు చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ కుచేలుడు అంటాడు, అయ్యా, నీకు గురుకుల వాసం ఏమిటి? నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ. ఇవన్నీ కూడా ఊరికే విడంబనం, ఏదో అలంకారంగా మా కోసం అట్లా చేసావంతే. నీకు ఇవన్నీ అవసరం ఉన్నాయా? మమ్మల్ని ఉద్ధరించడం కోసం ఈ నాటకాలు ఆడుతూ గురుసేవ చేసుకోవాలి అని మాకు ఉపదేశం చేస్తున్నావు, అందుకోసమే ఇవన్నీ చేస్తున్నావు. ఇలా సంభాషణ జరుగుతోంది. ఆ సంభాషణ చాలా పెద్దది. అలా సంభాషణ అంతా అయిన తర్వాత సరే గురువుగారి గురించి మాట్లాడుకున్నాం, గురుకులాన్ని గురించి మాట్లాడుకున్నాం, చాలా బాగుంది. నా కోసం ఏం పంపించింది మా వదినమ్మ అడిగాడు. ఎక్కడ బాంబు వేయాలో అక్కడ వేస్తాడు ఆయన. తెలుసు ఆయనకి మనలో ఉన్న కల్మషాలు ఎక్కడ ఉన్నాయో అవి పోగొట్టడానికి, తీసేయటానికి ఏం చేయాలో చేస్తాడు. అలా చూసి చూసి ఉన్నట్టుండి అడగడేమో అనుకున్నాడు. ఆయన మెల్లగా దాచుకుంటున్నాడు పక్కన. అమ్మో చూసేస్తే అడుగుతాడు, ఈయన వదలడు.
దాచుకున్నది చూశాడు. చూసి ఏం పంపించింది, ఏం పిండి వంట పంపించింది, నాకు మంచి వంట వాళ్ళు లేరు ఇక్కడ, సరిగ్గా చేసి పెట్టేవాళ్ళు లేరు, ఆమె ఏమైనా పంపించిందా నా కోసం? ఏదో పంపించే ఉంటుంది, అది ఇవ్వు. ఏం మాట్లాడట్లేదు, లేదు అంటే అబద్ధం, ఉంది అంటే ఇవ్వాల్సి వస్తుంది. ఏం అదేదో కనిపిస్తోంది, అది ఎత్తి బయటికి తీ. అది వద్దయ్యా ఇప్పుడు ఎందుకు అది? లేదు లేదు మంచి వాసన వస్తుంది తీ అంటాడు. ఎక్కడ మంచి వాసన? ముగ్గిపోయిన వాసన. అది తీ 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 తీ. ఆయన కష్టపడి తీశాడు. ఇంత మంచిది దాచుకుని నువ్వు ఒక్కడే తిందామనుకున్నావా? ఈ మాట ఎందుకన్నాడు తెలుసా కృష్ణుడు? చిన్నప్పుడు బాల్యంలో ఒక జరగకూడనిది ఒకటి జరిగింది కుచేలుడికి కృష్ణుడి కథలో. అది భాగవతంలో చెప్పరు. వీరు గురుకులంలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా అరణ్యంలో తిరుగుతూ ఉండేవాళ్ళు. అరణ్యంలో తిరిగేటప్పుడు ఇక్కడి నుంచి ఆహారం కట్టుకు వెళ్తారు కదా, ఎప్పటికి తిరిగి వస్తామో మధ్యాహ్నానికి కావాల్సిన ఆహారం తీసుకువెళ్తారు. అలా ఆ రోజు బాగా వేయించిన అటుకులు, దానిలో ఈ శనక్కాయలు అన్నీ వేస్తారు కదా, అవన్నీ వేసి బాగా తయారు చేస్తారు కదా, మీకు తెలిసే ఉంటుంది. అటువంటిది ఆ గురుపత్ని తయారు చేసి ఇచ్చింది. అయినా మీరిద్దరూ కలిసి తినండి, అడవికి వెళ్తున్నారు కదా అని. వెళ్ళారు. వెళ్తే కింద సమిధలు లేవు, కింద కట్టెలు లేవు. అందుకని చెట్టు ఎక్కాడు కుచేలుడు. చెట్టు ఎక్కి అక్కడ కొమ్మలు విరుస్తున్నాడు, కావాలి కదా గురుపత్నికి. కృష్ణుడు కింద ఉన్నాడు. కాసేపు ఆ కొమ్మలు విరచడం ఆపేసి కుచేలుడు ఏదో తింటూ కనిపించాడు. కృష్ణుడు కూడా ఆకలి అనిపించింది. ఆకలి అనిపించి, కుచేలా ఏమైనా ఉందా తినటానికి, ఆకలి వేస్తోంది. రకరకాల ఈ విశ్వంలో ఉండే ప్రతిదీ నీ కొరకు నేను ఏర్పాటు చేస్తాను రా అంటే ఆ కృష్ణుడు అన్నాడంట, లేదయ్యా నాకు బంధువు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాడన్నంట. అనేటప్పటికి వీళ్ళకి అర్థం కాలేదంట. ఇక్కడ హస్తినాపురంలో బంధువులు ఎవరున్నారు? ఉన్న బంధువులేమో ఎక్కడో అడవిలో ఉన్నారు ఈ పాండవులు అనుకున్నారంట. సరే నీ ఇష్టం, రమ్మంటే వస్తలేవన్న అహంతో ఊరుకుండిపోయాడంట. ఆ కృష్ణుడు వెళ్తూ 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 విదురుడి ఇంట్లోకి వెళ్ళాడంట. విదురుడి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి విదురుడి భార్య ఉందంట. కృష్ణుడు వెళ్ళేటప్పటికి ఆమె సంతోషపడుతూ పీట వేసి కృష్ణుడిని కూర్చోబెట్టిందంట. కూర్చోబెట్టి తనవి తీరా తన కళ్ళతో చూస్తుందంట. ఇలా కృష్ణుడిని జుర్రుకుంటుందంట. ఒక మామిడి పండు మనకిస్తే ఎలా జుర్రుకుంటాం, ఆ విధంగా కృష్ణుడి రూపాన్ని అంతా జుర్రుకుంటుందంట తన కళ్ళతో. అయితే తను అన్నాడంట కృష్ణుడు, అమ్మా నాకు ఆకలి అవుతుందన్నాడంట. అనగానే అక్కడ చూసేటప్పటికి బుట్టలో అరటి పండ్లు ఉన్నాయంట. ఆ బుట్ట తీసుకొని వచ్చిందంట. వచ్చి తోలంతా వచ్చేసి ఆ పండుని కింద పడేస్తుందంట. కృష్ణుడికి ఆ తోలు ఇస్తుందంట. ఆ అరటిపండు యొక్క తోలు తింటున్నాడంట. అయ్యో అప్పుడు విదురుడు అన్నాడంట, అయ్యో ఎంత పని చేశావు నువ్వు అనేటప్పటికీ ఆ కృష్ణుడు అన్నాడంట, అయ్యో నువ్వు ఎంత అసందర్భంగా సమయంలో వచ్చి మాకు ఆటంకం కల్పించావు, భక్తితో తాను ఇస్తున్నదే నేను తింటున్నాను అన్నాడంట. ఆ విధంగా ఉండాలి అర్చన అంటే. అంతేగాని మనం కొందరిని చూస్తుంటాం, ఒక ఇంట్లో పూజ అవుతుందో లేకపోతే అంటే మనం కామెంట్ చేయకూడదు, అయ్యప్ప పూజలు అనుకోండి రకరకాల భోజనాలు పెడుతున్నారు, రకరకాల పిండి వంటలు చేస్తున్నారు. ఇవన్నీ మీరు పరమేశ్వరుడికి ఇచ్చి మీరు తింటున్నారా, మీ కొరకు తింటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా చూసుకోండి, కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అటుకులు తీసుకెళ్ళాడంట. ఆ అటుకులన్నీ కూడా ఒకే రకంగా లేవంట. ఎందుకు లేవండి అటుకులు ఒకే రకంగా అంటే, కొన్ని పొట్టిగా ఉన్నాయంట, కొన్ని ఏమో తెల్లగా ఉన్నాయంట, కొన్ని పచ్చగా ఉన్నాయంట, కొన్ని గోధుమ రంగుతో ఉన్నాయంట, కొన్ని లావుగా ఉన్నాయంట, కొన్ని సన్నగా ఉన్నాయంట. ఏంటి ఎందుకు అట్లున్నాయంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సొంతమైనది లేదు కనుక, వాళ్ళు యాచించి తెచ్చుకున్న అటుకులలోకించే తన కుచేలుడు భార్య ఇచ్చింది కనుక, ఆ యాచించి తెచ్చిన అటుకులతోటే ఇది ఇచ్చారు కనుక కృష్ణుడు సంతోషంగా తిన్నాడంట. అంటే మరి ఇక్కడ ఏంటిది అంటే రకరకాలుగా ఉన్నాయి, ఎక్కడికేం తెచ్చావయ్యా అని లేదు. ఆ కుచేలుడు యొక్క భార్య యొక్క ప్రేమను చూస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆ ప్రేమను చూస్తున్న అటుకులలో వాళ్ళ ప్రేమ కనబడుతుంది కనుక అంత మాధుర్యంగా ఉందని తింటూ పోయాడంట. తను ఎంత సంతోషంగా తింటున్నాడంటే ఒక్క ముద్దను తినేటప్పటికీ వాళ్ళ కష్టాలన్నీ కడదేర్చాయంట. ఇంకొక ముద్ద తినేటప్పటికి వాళ్ళ ఇల్లు మొత్తం స్వర్ణమయం అయిపోయిందంట. ఇంకొక ముద్ద తింటుంటే రుక్మిణీదేవి ఆపిందంట. ఎందు గురించి అంటే ఆ ప్రేమతో కూడిన అటుకుల ముద్ద తింటే కృష్ణుడితో పాటు కృష్ణుడి పరివారం అంతా కూడా కుచేలుడికి బానిస అయిపోతారేమో అని చెప్పి భయపడిపోయిందంట. అంటే అక్కడ కృష్ణుడు చూస్తుంది ఏంది, నీ యొక్క నైవేద్యంలో ఖరీదైంది చూస్తున్నాడా, ప్రేమను చూస్తున్నాడా? మనకు తెలిసినదే శబరిమాత ఎలాంటి పండ్లు ఇచ్చింది, రేగి పండ్లు.
తాను తిని రాముడికి ఇచ్చింది. అంటే తాను అనుకుంటలేదు అక్కడ, అయ్యో నేను ఎంగిలి పండు నా రాముడికి పెడుతున్నాను అనుకుంటలేదు. తాను అనుకుంటుందంతా కూడా ఏంటంటే, ఈ పండు పులుపుగా ఉందా తీయగా ఉందా, అయ్యో పులుపుగా ఉంటే పక్కన పెట్టేస్తాను, నా రాముడు తినడు, నేను తీయగా ఉన్న పండ్లే పెడతాను అన్నాడంట. పట్టాభిషేకం అయిపోయాక రాముడు వచ్చిన సంతోషంలో జనక మహారాజు ఒక పెద్ద విందు భోజనం ఇచ్చాడంట అందరికీ. రకరకాల వంటకాలతోటి రాజులు, సామంతులు, ప్రజలు, పురపాలకులు, జానపదులు, ఊర్లలో ఉన్న వాళ్ళందరినీ అయోధ్యకు పిలిచి నా బిడ్డ నా అల్లుడు తిరిగి వచ్చారన్న సంతోషంలో ఇస్తుంటే అందరూ ఆ మధురాతి మధురమైన పంచభక్ష పరమన్నాలు తింటుంటే సంతోషపడుతున్నారంట. ఇలాంటి భోజనం మనం జీవితంలో తినలేదు, ఇలాంటి భోజనం మనం తినలేదు అనుకుంటున్నారంట. రాముడు ఎందుకో ఎక్కడో మనసులో బాధపడుతున్నాడు, సరిగా భోంచేస్తలేడు అనుకున్నారంట. వీళ్ళంతా కూడా అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు అడిగాడంట, అన్న ఇంతమంది సంతోషంగా రకరకాల పిండి వంటలతో కూడుకున్న మన మామగారు తెచ్చిన భోజనాలు అందరూ సంతోషంగా తింటుంటే నువ్వు అసంతృప్తిగా తర్వాత సగం కడుపుతోనే ఉన్నావు, నువ్వు పూర్తిగా భోంచేయలేదన్నా ఎందుకు అన్నాడంట. అంటే రాముడు అప్పుడు చెప్పాడంట, లక్ష్మణ ఆ శబరిచ్చిన ఎంగిలి పండ్లల్లో ఉన్నంత రుచి ఇందులో లేదయ్యా, అందుగురించి నేను తినలేకపోయానన్నాడంట. అనేటప్పటికీ సీతమ్మ వారని ఏమన్నదంట, లక్ష్మణుడు అన్నదంట, లక్ష్మణ నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నా స్వామికి కడుపు నిండబెట్టి నా శబరిని నువ్వు దర్శించుకోగలిగావు, నేను దర్శించుకోలేకపోయాను, నా దురదృష్టం చూడని చెప్పి అన్నదంట. అంటే అక్కడంతా వాళ్ళ ఏదైతే అర్చన మనం చేస్తున్నామో ఒక ఫలంతో చేయొచ్చు, ఒక పుష్పంతో చేయొచ్చు, అది భక్తి ప్రేమతో ఉండాలి. విష్ణు పురాణంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అహింసతో కూడుకొని ఉండాలి, ఇంద్రియ నిగ్రహంతో కూడుకొని ఉండాలి, సర్వభూత దయతో కూడుకొని ఉండాలి, క్షమ, జ్ఞాన, తపస్సు, శాంతి, సత్యంతో కూడుకొని ఉంటేనే ఆ శ్రీమన్నారాయణుడు సంతోషపడతాడు. ఏదైతే నవవిధ భక్తి మార్గాలలో మనం నేర్చుకోవాల్సిందంతా కూడా ఇదే. చాలామందికి ఒక అనుమానం వస్తుంది, ఏమండి మేము అర్చన చేయాలి, పూజ చేయాలి, ఇవన్నీ కరెక్టే, ఎంతసేపు చేయాలన్నది ఒకటి ఉంటుంది. అంటే నువ్వు గంటలు గంటలు కూర్చున్నావు అనుకో అది విరక్తి అయిపోతుంది. నువ్వు ఎంతసేపు కూర్చోగలుగుతావో ఎంతసేపు ఉండగలుగుతావో కాదు, ఎంతసేపు నీ హృదయంలో ఆ శ్రీమన్నారాయణుడు కూర్చోగలిగాడు, నీ మనసు వారి హృదయంలో పెట్టగలిగావు అన్నదే మనకు కావాల్సింది. అంతేగాని కొందరు అంటుంటారు నాకు రోజు 3 గంటలు పడుతుందండి పూజ చేసుకోవడానికి. అలా మనము గంటల మీద ఆధారపడి ఉంటే ఆ నిమ్మకాయ ఉందనుకోండి, ఒక ఉదాహరణ, దాన్ని ఎంత పిండాలో అంత పిండుతోనే ఆ నిమ్మరసంతో మనకు పచ్చడే చేసుకోవచ్చు, లేదా నిమ్మరసంతో కూడుకున్న నీరే తాగవచ్చు. దాన్ని ఎక్కువగా పిండామనుకోండి అందులో నుంచి చేదు వస్తుంది. అదేవిధంగా ఎంత చేయాలో అంత చేయాలి. అందుగురించి భాగవతంలో కూడా మనకేం చెప్తున్నారు ఈ అర్చన గురించి, బుద్ధి, మనసు, శరీరం నాలో నిలుపు అంటున్నాడు శ్రీకృష్ణుడు. మెకానికల్గా ఉండకూడదు, రోజంతా ఆ భావనలో ఉండాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో అనేక సమస్యలతో సతమతమైపోతున్న వాళ్ళు ఎవరైనా సరే నవగ్రహాలను ప్రసన్నం చేసుకుంటే ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా సరే ఆ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతిగా ఉందో తెలుసుకొని ఆ ఆధిపత్య గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి, తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఉత్తరా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాబట్టి నవగ్రహాల్లో సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి, సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి, సూర్య మంత్రాలు జపించుకోవాలి, లేదా సూర్యనామాలు చదువుకోవాలి. అలా చేస్తే ఉత్తరా నక్షత్రం వాళ్ళు తొందరగా జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు, ఉన్నత స్థాయికి చేరతారు. సూర్యుడికి సంబంధించిన 12 నామాలు ఉన్నాయి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ్యాదిత్య, సవితృ, అర్క, భాస్కరేభ్యో నమః. ఇలా సూర్యుడికి మొత్తం 12 నామాలు ఉన్నాయి. అందుకే సూర్యుడిని ద్వాదశ ఆదిత్య స్వరూపం అనే పేరుతో పిలుస్తారు. ఈ 12 నామాల్లో ఏ నామాన్నైనా సరే మిత్ర, రవి, ఖగ, సూర్య ఇలా ఏదో ఒక నామాన్ని రోజు స్మరించుకోండి, లేదా 12 నామాలు జపించుకోండి. సూర్యనామాలు జపించుకుంటే తొందరగా అభివృద్ధి కలుగుతుంది. అలాగే వీలైతే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. మంచి శుభ ఫలితాలు కలగాలంటే, రాజయోగం సిద్ధించాలంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణ చేయటం. అలా చేయలేనప్పుడు కనీసం
విన్నా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే విష్ణుమూర్తి ఆలయ సందర్శనం చేయాలి. సూర్యుడికి అధిష్టాన దేవత నారాయణుడు, అందుకే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం చదువుకోవటం, ప్రత్యేకంగా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో కూర్చొని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోండి. అలా చేస్తే ఉత్తరా నక్షత్రం వాళ్ళకి బాగా యోగిస్తుంది. ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వాళ్ళకి పెద్దగా పరిచయం లేని రంగంలో కూడా ఉన్నతమైన స్థితిని సాధిస్తారు. అది ఈ నక్షత్రం వాళ్ళకున్న ప్రత్యేకత. అలాగే తేనెటీగ ఏ విధంగా అయితే తేనెను కూడబెడుతుందో అలా తేనెటీగలాగా ధనాన్ని కూడబెట్టి ధనాన్ని వృద్ధి చేసేటటువంటి ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే ధనాన్ని దాచిపెట్టేటటువంటి చక్కటి లక్షణాన్ని కలిగి ఉంటారు. రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో రాణిస్తారు. సహోదర వర్గం అండదండలు వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి స్వతంత్ర స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులుగా రాణించే సూచనలు ఉన్నాయి. ఉపాధ్యాయులుగా కానీ, రచయితలుగా కానీ, శాస్త్రవేత్తలుగా కానీ ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు. అలాగే ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సూర్యుడిని స్మరించుకోవటం ద్వారా, సూర్యారాధన చేయటం ద్వారా అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడతారు. ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఆదివారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు మల్లెపూలు, నందివర్ధనం పూలు, ఈ పూలను విష్ణుమూర్తికి సమర్పించండి. విష్ణువు అనుగ్రహం ద్వారా ధనప్రాప్తి ఏర్పడుతుంది. విశేషంగా ఆర్థికంగా కలిసి రావాలంటే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు విష్ణువు ఆలయానికి మీరు ఎప్పుడైనా సరే ఆదివారం వెళ్తే మల్లెపూలు కానీ, సంపెంగ పూలు కానీ, లేదా నందివర్ధనం పూలు కానీ మీ చేత్తో శ్రీ మహావిష్ణువు ఆలయంలో సమర్పించండి. ఇలా చేస్తే చాలా చక్కగా యోగిస్తుంది. అలాగే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఆదివారం పూట మీకు వీలైనప్పుడు మీ గృహంలో తూర్పు దిక్కులో జిల్లేడు ఆకును ఉంచండి. ఆ జిల్లేడు ఆకు మీద ప్రమిద పెట్టి ప్రమిదలో 5 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఆ జిల్లేడు ఆకు ముందు జిల్లేడు పూలు ఉంచండి. అంటే ఎప్పుడైనా మీకు వీలైతే ఆదివారం రోజు గృహంలో తూర్పు దిక్కులో ముందు జిల్లేడు ఆకు ఉంచండి. ఆ జిల్లేడు ఆకు మీద ప్రమిద పెట్టి దీపం వెలిగించండి. ఆ దీపం ముందు జిల్లేడు పూలు ఉంచండి. ఇలా చేస్తే జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలు, ఉత్తర దిక్కులో వెలిగించే దీపము ఇవన్నీ కూడా సూర్యుడి అనుగ్రహానికి సహకరిస్తాయి. కాబట్టి సూర్యుడి అనుగ్రహం ద్వారా నక్షత్రానికి అధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఆశీస్సుల వల్ల తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే సోమవారం పూట ఈశ్వరుణ్ణి ఎర్రటి పుష్పాలతో పూజిస్తే కూడా చాలా మంచిది. ఎప్పుడు సోమవారం పూట శివార్చన చేసినా ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎర్రటి పూలతో శివుణ్ణి పూజించండి. అలాగే ఈశ్వరుడికి చక్కగా పాలతో అభిషేకం చేయండి, పళ్ళ రసాలతో అభిషేకం చేయండి. అలా పళ్ళ రసాలతో అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం ద్వారా తొందరగా అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి హస్తా నక్షత్రం సంపత్తార, అంటే వాళ్ళకి సంపదలిచ్చే నక్షత్రం హస్తా నక్షత్రం. అందుకే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు హస్తా నక్షత్రం ఎప్పుడుందో చూసుకోవాలి. హస్తా నక్షత్రం ఉన్న రోజు చంద్రుడికి ప్రియమైన పాలు కానీ, పెరుగు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. ఎప్పుడు హస్తా నక్షత్రం వచ్చినా, హస్తా నక్షత్రం వచ్చిన రోజు మీ చేత్తో ఎవరికైనా పాలు ఇవ్వండి, మీ చేత్తో ఎవరికైనా పెరుగు ఇవ్వండి. అలా ఇస్తే మీకు ఎలాంటి దోషాలు లేకుండా, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తొలగింపజేసుకొని ధనపరంగా అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళు హంస ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ గృహం ముఖద్వారం పైన ఉంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు దానికి నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళండి. ఆ హంస ఎవరో కాదు, సాక్షాత్తు ఈశ్వరుడు. హంసను శివస్వరూపంగా శివమహాపురాణం వివరించింది. ఒకానొక సమయంలో స్వయంగా ఈశ్వరుడే హంస రూపాన్ని ధరించి రాయబారం నడిపాడు. అందుకే హంస శివస్వరూపం. హంస చిత్రపటం ఉంచుకొని నమస్కారం చేసుకుంటే శివానుగ్రహం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉపవాసం ఉండాలంటే శనివారం రోజు ఉపవాసం ఉండండి. శనివారం ఉపవాసం ఉండి ఇష్టదైవాన్ని స్మరించుకోవటం ద్వారా, సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రజపం చేయటం ద్వారా, విష్ణుమూర్తి ఆలయ సందర్శనం చేయటం ద్వారా తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించి ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.